అందరికీ నమస్కారం. ప్రెజెంట్ జనరేషన్లో చదువుకోవడం అంటే చదువుని కొనడంతో సమానం అయిపోయింది కదండి. స్కూల్ ఫీజులు చూస్తే లక్షలు మోత మోగించేస్తున్నాయి. జస్ట్ నెలకి 500 రూపీస్ మీరు పే చేస్తే చాలు పిల్లల్ని ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు తక్కువ బడ్జెట్లోనే సిబిఎస్ఈ సిలబస్తో చదివించవచ్చండి. అది ఎలా అంటారా, పిల్లలకి కేవీ స్కూల్లో కనుక సీట్ వస్తే జస్ట్ నెలకి 500 రూపీస్ మినిమల్ ఫీజ్ పే చేసి సిబిఎస్ఈ సిలబస్తో చదివించుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో భాగంగా కేవీ స్కూల్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మన ఛానల్ నుంచి చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ రెడ్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు నా నుంచి వచ్చిన ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఫస్ట్ నా వీడియో మీరే చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతవరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ ఎలాగైతే సపోర్ట్ చేశారో రీసెంట్గా నేను అమ్మ పాఠశాల ఫీమేల్ ఫ్యాషన్స్ అనే క్లోతింగ్ స్టోర్ని కూడా స్టార్ట్ చేశానండి. అందులో లేడీస్కి సంబంధించి డ్రెస్సెస్, లెహెంగాస్, కుర్తీస్ అన్నీ అండర్ బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్కి ఫ్రీ షిప్పింగ్లో కూడా మీతో సేల్ చేస్తున్నాను. దానికి సంబంధించి వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేయండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే ఆ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అక్కడ లభిస్తూ ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అసలు కేవీ స్కూల్ అంటే ఏంటి, కేవీ స్కూల్లో మన పిల్లలు చదివించడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? కేవీ స్కూల్ అంటే కేంద్రీయ విద్యాలయం అండి. అంటే ఇవి స్పెసిఫిక్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లల కోసం డిజైన్ చేస్తారు. అంటే జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్స్ అయిపోతూ ఉంటారు. ట్రాన్స్ఫర్స్ అయిన ప్రతిసారి స్కూల్ మార్చడం వల్ల అక్కడ కరికులం మారిపోతూ ఉంటుంది. సెంట్రల్ సిలబస్, స్టేట్ సిలబస్, అలా పిల్లలు చదువులో వెనకబడిపోవడంతో పాటు చదువు విషయంలో కూడా వాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం స్పెసిఫిక్గా డిజైన్ చేయబడిన స్కూల్ కేవీ స్కూల్ అనమాట. ఈ స్కూల్స్ అనేవి ప్రతి స్టేట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఈ కేవీ స్కూల్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా నార్మల్ పిల్లలు కూడా చదవచ్చా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు అండ్ ఆర్టీ యాక్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కేవీ స్కూల్కి అప్లై చేసుకోవచ్చు. సో ఆర్టీ యాక్ట్ అంటే ఏంటి, అందులో ఎవరెవరు వస్తారు అనేది నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2025 to 26కి సంబంధించి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు. మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ మార్చ్ లాస్ట్ వీక్లో కానీ ఖచ్చితంగా మనం ఒక నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కేవీలో సీట్ రావాలంటే ఏ క్లాసెస్ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. జనరల్గా మనం నర్సరీ అని పిలుస్తూ ఉంటాం కదా, బట్ కేవీ భాషలో బాలవాటిక అంటూ ఉంటాం. బాలవాటిక 2, బాలవాటిక 3, ఫస్ట్ స్టాండర్డ్ అప్ టు ఇంటర్ వరకు మనకి క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ కేవీలో సీట్ రావాలంటే కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇది చాలా ముఖ్యం అండి. ఫస్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అనమాట. అంటే సర్వీస్ కేటగిరీ 1. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఎవరు? పోస్టల్లో పనిచేసే వాళ్ళు, డిఫెన్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఇందులో పనిచేసే వాళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ కేటగిరీలోకి వస్తారు. ఇది కేటగిరీ 1. కేటగిరీ 2లో మనకి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే మీరు బ్యాంక్లో పనిచేస్తున్నా, లేదంటే ఆర్టీసీలో పనిచేస్తున్నా, టీచర్స్ అయి ఉన్న వాళ్ళ పిల్లలు కూడా ఎలిజిబుల్. వాళ్ళకి కేటగిరీ 2లో ప్రిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇంకొక కేటగిరీ ఉంటుందండి, అది ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 25% ఆఫ్ సీట్స్ అనేవి కేవీలోనే కాదు ప్రతి ప్రైవేట్ స్కూల్లో సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కదా. రిజర్వేషన్స్ ఎలా చూద్దాం. ఎస్సీ వాళ్ళకి 15% అంటే 6 సీట్స్ ఉంటాయి. ఎస్టీ వాళ్ళకి 7.5% అంటే 3 సీట్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 27% అంటే 11 సీట్స్ ఉంటాయి అన్నమాట. అలాగే 3% డిఫరెంట్లీ ఏబుల్ వాళ్ళు ఉంటారు కదా, ఆ పిల్లలకి 3% రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అంటే ఓఎన్జీసీ కానీ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్, బట్ ఎయిడెడ్ ఆర్గనైజేషన్స్, ఎయిమ్స్ కానీ అందులో పనిచేసే వాళ్ళ పిల్లలు కూడా ఈ యొక్క దానికి ఎలిజిబుల్ అనమాట. దీంతో పాటు ఆర్టీఈ పిల్లలు, అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, అంటే తల్లిదండ్రులు డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే కాదు, పిల్లలు మాత్రమే డిఫరెంట్లీ ఏబుల్, వాళ్ళకి మాత్రమే 3% రిజర్వేషన్ అనేది ఉంటుంది. మనం ఏజ్ క్రైటీరియా మాట్లాడుకుందాం. నర్సరీకి అంటే బాలవాటికకి 3 to 4 years ఉండాలి. అంటే మార్చ్ 31, 2021 నుంచి మార్చ్ 31, 2022 మధ్యన మీ పిల్లలు పుట్టి ఉండాలి. అలాగే బాలవాటిక 2 అంటే ఎల్కేజీకి 4 to 5 years ఉండాలి. మార్చ్ 31, 2022 మార్చ్ 31, 2021 మధ్య పుట్టి ఉండాలి. అలాగే బాలవాటిక 3 అంటే యూకేజీకి 5 to 6 years ఉండాలి. మార్చ్ 31, 2029 నుంచి మార్చ్ 31, 2020 మధ్య పుట్టి ఉండాలి.
అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్స్ట్రా 2 years అలవెన్సెస్ అనేది ఉంటుందన్నమాట. అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మళ్ళీ చెప్తున్నాను, పేరెంట్స్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కాదు, పిల్లలు డిఫరెంట్లీ ఏబుల్డ్ అయిన వాళ్ళే ఎలిజిబుల్. ఈ 2 years ఎక్స్ట్రా ప్రతి ఒక్క ఇయర్కి యాడ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేయాలంటే 6 to 8 years మధ్య ఉండాలి. అంటే March 31st, 2017 నుంచి March 31st, 2019 మధ్యన వాళ్ళు పుట్టి ఉండాలి. సెకండ్ క్లాస్కి 7 to 9 years ఉండాలి, థర్డ్ క్లాస్కి 8 to 10 years ఉండాలి, ఫోర్త్ క్లాస్కి కూడా 8 to 10 years ఉండాలి, ఫిఫ్త్ క్లాస్కి 9 to 11 years ఉండాలి, సిక్స్త్ క్లాస్కి 10 to 12 years ఉండాలి, సెవెంత్ క్లాస్కి 11 to 13 years ఉండాలి, ఎయిత్ క్లాస్కి 12 to 15 years ఉండాలి, నైన్త్ క్లాస్కి 13 to 15 years ఉండాలి, అలాగే 10th క్లాస్కి 14 to 16 years ఉండాలి. సో ఇలాగా మీ యొక్క పిల్లలకి ఏజ్ ఆధారంగా ఏజ్ క్రైటీరియా అనేది ఉంటుందండి. నర్సరీకి అప్లై చేయాలంటే డైరెక్ట్గా మీరు స్కూల్కే విజిట్ చేయాల్సి ఉంటుందండి. వేకెన్సీ లిస్ట్ అనేది ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందో మనకి స్కూల్లో, అంటే మీరు దగ్గరలో ఉన్న మీ కేవీ స్కూల్కి విజిట్ చేస్తే అక్కడ నోటిఫికేషన్ పెడతారు, నోటీస్ బోర్డులో పెడతారు. అది మనం ఆఫ్లైన్లోనే అంటే స్కూల్కి వెళ్ళి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. డేట్ ఇస్తారు, ఆ డేట్లోగా వాళ్ళు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెప్తారు, డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేసి మీరు నర్సరీలో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ నర్సరీకి ఎల్కేజీకి మాత్రం ఆఫ్లైన్ అయ్యింది, అంటే స్కూల్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి వచ్చింది. అదే యూకేజీకి ఫస్ట్ స్టాండర్డ్కి ఆన్లైన్ అప్లికేషన్ అయింది అనమాట. సో అది మారిపోతూ ఉంటుంది, ఒక్కొక్క ఇయర్ ఒక్కోలా ఉంటుంది. ఇయర్ ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది ఏంటి డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్ పడ్డాక మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా పెట్టాలి, అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అప్పుడు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ నేను నోటిఫికేషన్ పడ్డాక చెప్తాను. ఇప్పుడైతే నోటిఫికేషన్ పడేలోగా మనం ఖచ్చితంగా జాగ్రత్త పరచుకోవాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలామందికి సీట్ వచ్చినా రిజెక్ట్ అయిపోతున్నారండి. అలా కాకుండా మనకి ఇంకా నోటిఫికేషన్ పడడానికి ఒక నెల 15 రోజులు మాత్రమే టైం ఉంది. కాబట్టి ఈలోగా మనం తయారు చేసుకున్న డాక్యుమెంట్స్ ముందుగానే పెట్టుకున్నాం అనుకోండి, లాస్ట్ మినిట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సీట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఫస్ట్ డాక్యుమెంట్ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి. ఇది మా బాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఇలా ఇష్యూ చేసిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఫామ్ 6, ఫామ్ 5 ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. పిల్లలు పుట్టగానే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఒకవేళ మీ పిల్లలకి ఇంతవరకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే వెంటనే అప్లై చేయండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, ఇది ఫస్ట్ సర్టిఫికేట్. సెకండ్ ఏంటంటే ఆధార్ కార్డు కూడా మ్యాండేటరీగా ఉండాలి. ఆధార్ కార్డు అంటే పేరెంట్స్ ఆధార్ కార్డు ఉండాలి, తల్లిదండ్రిది, అలాగే పిల్లల ఆధార్ కూడా ఉండాలి. పిల్లలకి బాల ఆధార్ కార్డు ఎలాగో మనకి ఇష్యూ చేస్తారు కదా, మీకు దగ్గరలో ఆధార్ సెంటర్కి వెళ్ళి ఖచ్చితంగా పిల్లల కోసం మ్యాండేటరీగా ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు ఉంటేనే మీరు ఆన్లైన్లో అప్లై చేయగలరు. ఆధార్ కార్డు లేకపోతే అసలు అప్లికేషనే మీరు అప్లై చేయలేరు. సో ఖచ్చితంగా ఒక ఆధార్ కార్డ్ని ఇంతవరకు లేకపోతే ఖచ్చితంగా మీ పిల్లలకు ఒక ఆధార్ కార్డ్ని వెంటనే అప్లై చేయండి. పాటు ఒకవేళ మీరు బీసీ వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి. అయితే ఓబీసీ సర్టిఫికేట్ ఎవరికి ఉండాలి, ఫాదర్కి ఉండాలా పిల్లలకు ఉండాలంటే పిల్లల పేరు మీద ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి. ఇది ఓబీసీ సర్టిఫికేట్, ఇది మీకు దగ్గరున్న సచివాలయంలో ప్రొవైడ్ చేస్తారు. ఫాదర్ ఓబీసీ సర్టిఫికేట్ తీసుకెళ్తే పిల్లలకి ఓబీసీ సర్టిఫికేట్ ఇస్తారు. పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ దాంతోపాటు కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, వాటన్నిటిని యాడ్ చేసి అటాచ్ చేస్తే పిల్లల పేరు మీద ఒక ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి. ఇది ఎవరికంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ వాళ్ళకంటే ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఇక సర్టిఫికేట్ అనేది వర్తిస్తుంది. చెప్పాను కదా, ఆర్టీఈలో ఉన్నవాళ్ళు అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఇన్కమ్ లోపల ఉన్నవాళ్ళు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ని మ్యాండేటరీగా చేయించుకోవాలి అండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు సీట్ వస్తుంది. ఉంటేనే అంటే మీకు 5 lakhs ఇన్కమ్ ఉందని మీరు చూపించుకుంటేనే మీరు పిల్లలు ఆర్టీకి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి తండ్రికి ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి. ఆ స్కూల్కి 4 kilometers లోపల ఉండాలి. సో 4 kilometers లోపల ఎలా తెలుస్తుంది? దానికోసం మీరు ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలి, లేదంటే కరెంట్ బిల్ సబ్మిట్ చేయాలి, లేదంటే మీ టెలిఫోన్ బిల్ సబ్మిట్ చేయాలి. ఇవేవీ లేదు అంటే మీరు ఒక రెంట్ హౌస్లో, మీరు 4 kilometers లోపలనే ఉంటున్నారు, రెంట్ హౌస్లో ఉంటున్నారంటే మీరు రెంట్కి దిగేటప్పుడు ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు కదా, తనఖాకు సంబంధించి ఒక అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్నైనా సబ్మిట్ చేయాలి. సో ఈ డాక్యుమెంట్స్ కూడా మ్యాండేటరీగా మనం ఆర్టీఈలో కనుక మీకు సీట్ రావాలి అంటే మీరు 4 kilometers లోపల మాత్రమే ఉండాలి. ఒకవేళ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అనుకోండి, మీకు సర్వీస్ కేటగిరీ 1లో వస్తారు కదా, వీళ్ళు లాస్ట్ 7 years ఒకవేళ ఫాదర్ ఎంప్లాయీ అయినా మదర్ ఎంప్లాయీ అయినా
ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్స్ అయ్యారు, ఎక్కడెక్కడ సర్వీస్ చేశారో ఇలాగా ఒక సర్వీస్ సర్టిఫికేట్ అనేది మీకు ఉంటుంది. నేను క్లియర్గా అన్ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. సో ఇలాగా 7 years ఎక్కడెక్కడ సర్వీస్ చేశారో క్లియర్గా మెన్షన్ చేస్తూ ఆ బ్రాంచ్కి సంబంధించి స్టాంప్తో పాటు ఉండాలన్నమాట. సో 7 years సర్వీస్ సర్టిఫికేట్ కూడా మీకు మ్యాండేటరీగా ఉండాలి. పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆన్లైన్లో అప్లై చేయడానికి ఉండాలి. స్కూల్లో జాయిన్ అయ్యి కూడా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఇవన్నీ మ్యాండేటరీగా రిక్వైర్మెంట్గా ఉండాల్సిన డాక్యుమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, స్కూల్కి బస్ ఫెసిలిటీ ఉందా? లేదండి, మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ మీద మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. స్కూల్లో హాస్టల్ ఉంటుందా? ఉండదండి. స్కూల్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? 8:30 నుంచి 2:45 వరకు స్కూల్ అనేది ఉంటుంది. ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫీజుని మనం 4 termsలో పే చేయాల్సి ఉంటుంది. April to March అండి. 4 termsలో ప్రతి ఒక్క టర్మ్కి 1500 పే చేయాల్సి ఉంటుంది. అంటే నెలకి 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అది ఎలా పే చేయాలంటే నర్సరీ నుంచి 2nd class వరకు 1500 ఛార్జ్ చేస్తారు. 3rd class నుంచి 8th class వరకు 1800 ఛార్జ్ చేస్తారు. 9th నుంచి 10th class వరకు 2400 బాయ్స్కి, 1800 గర్ల్స్కి. సో ఇలాగా 3 monthsకి ఒకసారి మనం 1500 పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో పిల్లలు ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క క్లాసెస్ ఆధారంగా మనం వాళ్ళకి ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు బుక్స్ మనం ఎక్స్ట్రాగా బయట పర్చేస్ చేయాలి. అలాగే స్కూల్ యూనిఫామ్ కూడా ఎక్స్ట్రాగా మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అవి స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. అలాగే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏంటంటే పిల్లలకి సింగిల్ గర్ల్ చైల్డ్ కేటగిరీ అనే ఒక కేటగిరీ ఉండేదండి. అంటే మీకు కనుక ఒకే ఒక్క చైల్డ్, అది కూడా గర్ల్ చైల్డ్ అయితే వాళ్ళకి స్పెషల్ కేటగిరీ ఉండేది, స్పెషల్ రిజర్వేషన్ కూడా ఉండేది. ఒక సింగిల్ గర్ల్ చైల్డ్లో కనుక మీకు సీట్ వస్తే ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. +2 వరకు కూడా ఈవెన్ ఈ 1500 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. బట్ లాస్ట్ ఇయర్ మరి ఏమైనా తెలీదు, ఆ సింగిల్ గర్ల్ చైల్డ్ కేటగిరీని కంప్లీట్గా తీసేశారు. ఈ ఇయర్ పెడితే పెట్టచ్చు, లేదంటే లేదు. ఒకవేళ పెడితే నేను మీకు వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ సింగిల్ గర్ల్ చైల్డ్లో కనుక మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మీకు ఒకతే పాప ఉందని చెప్పి మీరు లాయర్తో నోటరీ చేయించాలి. అలాగే మళ్ళీ మీకు ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పి డాక్టర్తోన ఒక మీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయిందని చెప్పి ఒక సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. ఈ 2 కనుక మీరు సబ్మిట్ చేస్తే మీరు సింగిల్ గర్ల్ చైల్డ్ కేటగిరీ కింద మీ పిల్లలు ఎలిజిబుల్ అవుతారు. సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? లాటరీ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మా పాప చెప్తాను, మేము లాస్ట్ ఇయర్ అప్లై చేసినప్పుడు మేము సర్వీస్ కేటగిరీ 1లో అప్లై చేసాం కాబట్టి వెయిటింగ్ లిస్ట్ 3 వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 members అప్లై చేశారు, 40 seats ఫిల్ అయిపోయాయి. మా పాపకి సర్వీస్ కేటగిరీలో 20 seats ఉన్నాయి కదా, 20 seats ఫిల్ అయిపోగా మా పాపకి 3rd వెయిటింగ్ లిస్ట్ వచ్చిందనమాట. అంటే ఈ 20 seatsలో ఉన్న వాళ్ళు ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశారనుకోండి, వెయిటింగ్ లిస్ట్ వరకు వెళ్ళరు. ఈ 20 seatsలో ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్ పిలుస్తారు, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు. వాళ్ళు టైంకి వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నారా సరే, టైంకి రాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైనా డిఫాల్ట్ వచ్చింది అనుకోండి, ఆ సీట్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. 15 days వరకు టైం ఇస్తారు మీకు డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి. ఆ 15 daysలో కనుక మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా, ప్రాపర్గా మీరు లేరనుకోండి, ఏదైనా లేదనుకోండి, వాళ్ళు ఈజీగా సీట్ని క్యాన్సిల్ చేసి నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు పిలుస్తారు. 1, 2, 3, 4 అలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలుస్తారు. సో వెయిటింగ్ లిస్ట్ వచ్చినా మీరు కంగారు పడద్దు. వెయిటింగ్ లిస్ట్ వచ్చినా సరే చాలా మందికి సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీ చేసి పెట్టుకున్నారు అనుకోండి, సీట్ వస్తే క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండదు. డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉంటే ఫటాఫట్ మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేసి వెంటనే మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేయచ్చు. ఐ హోప్ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ప్రతి ఒక్క పాయింట్ ఈచ్ టు ఈచ్ ఎలాంటి డౌట్ లేకుండా ఈ వీడియో రూపంలో మీకు ప్రెజెంట్ చేశాను ఆశిస్తున్నాను. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మళ్ళీ ఇమీడియట్గా మీకు ఫస్ట్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ అప్పుడు నేను మీకు ప్రెజెంట్ చేస్తాను. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అని ఆశిస్తున్నాను. చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేశానండి. సో నా కష్టానికి ప్రతిఫలంగా మీరు ఒక చిన్న వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా షేర్ చేయండి. స్టూడెంట్ అందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.